నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి అసలు హైడ్రా ఈ విల్లా ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ కూలగొడుతుంది కదా. సో దానికి సంబంధించి అన్ని పర్మిషన్లు అన్నీ ఉంటాయి, అయినా కానీ దాన్ని కూలగొట్టడానికి మెయిన్ రీజన్ ఏందనేది దాని గురించి మాట్లాడదాం. అంటే ఎగ్జాంపుల్గా మీకు కొన్ని సర్వే నెంబర్లు చెప్తాను. డెవలపర్ అనే వ్యక్తి ఎక్కడైతే విల్లా ప్రాజెక్ట్ తీసుకురావాలనుకుంటున్నాడో ఆ తీసుకురావాలనుకుంటున్న ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్కు సంబంధించిన ప్లేస్, ప్రభుత్వ ఆస్తి. ఆ ప్రభుత్వ ఆస్తి అయిన ఆ ప్లేస్లో ఈయన విల్లా ప్రాజెక్ట్ తీసుకురావడం జరుగుతుంది. కానీ పర్మిషన్స్ తీసుకుంది ఎక్కడంటే ఆ విల్లా ప్రాజెక్ట్ ఉన్న దగ్గర నుంచి అని అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒరిజినల్ ల్యాండ్ సర్వే నెంబర్ పెట్టి పర్మిషన్ తీసుకున్నాడు. సో ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఏం చేస్తారు అని అంటే సర్వే నెంబర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే నెంబర్ని మాత్రమే చెక్ చేసుకుంటారు. ఆ సర్వే నెంబర్ అనేది ప్రొబ్యూటెడ్ ల్యాండ్లో ఉందా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా ఏందనేది చూసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన అప్లై చేసిన సర్వే నెంబర్ అనేది అది సింపుల్గా గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఒరిజినల్గా అగ్రికల్చర్ ల్యాండ్, ఒక వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ ల్యాండ్కు మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇతను కట్టిన ప్లేస్కి సంబంధించి కాదు. సో మీకు ఒక 2 సర్వే నెంబర్లు చెప్తా. ఆయన పర్మిషన్ తీసుకున్న సర్వే నెంబరు 63, ఆయన వెంచర్ వేసింది మాత్రం గవర్నమెంట్ ల్యాండ్లో వేసాడు. సో గవర్నమెంట్ ల్యాండ్ వచ్చిన సర్వే నెంబర్ మాత్రం 90 నెంబర్ సర్వే నెంబర్ అది. సో ఈయన కట్టింది అక్కడ 90 నెంబర్లో కట్టేసిండు. పర్మిషన్స్ తీసుకుంది అక్కడ 63 నెంబర్ సర్వే నెంబర్లో తీసుకున్నాడు. సో ఇలా గవర్నమెంట్ పర్మిషన్లు ఇవ్వడం మాత్రం ఆ సర్వే నెంబర్ను చూసి పర్మిషన్లు ఇచ్చింది తప్పితే ఈయన కన్స్ట్రక్షన్ చేసిన ల్యాండ్ ఉన్న సర్వే నెంబర్కి ఇవ్వాల. సో ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అంతా అయిపోయింది, ఆయన కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. అప్రూవల్కి వెళ్ళారు, లైక్ ఏ అప్రూవల్స్, బ్యాంక్ అప్రూవల్స్కి వెళ్ళారు. సో దాంట్లో ఆ విల్లాలో అందరు కూడా ఒక 2 కోట్లు నెట్ క్యాష్ పెట్టి తీసుకునే వాళ్ళు అందరు ఉండరు, మ్యాక్సిమం అక్కడ లోన్లు పెట్టి తీసుకున్నారు. లోన్లలో కూడా జరిగిన మిస్టేక్ ఏంటి? సో లోన్ ఎలా ఇచ్చింది మరి గవర్నమెంటు అంటే ఓకే అయిపోయింది, మరి వీళ్ళు కూడా చెక్ చేసుకోవాలి కదంటే నేను మీకు లోన్ల గురించి ఒక క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఈ లోన్ల విషయంలో కస్టమర్కి మోసం చేసిన వ్యక్తి ఎవరు, అసలు ఎవరు అవగాహన రాహిత్యంగా ఎవరు పనిచేశారు, ఈ విల్లా ప్రాజెక్టు లోను శాంక్షన్ చేయించుడు విషయంలో ఇటు బ్యాంకర్ని ఇటు కస్టమర్ని ఇద్దరిని మోసం చేసిన వ్యక్తి ఎవరు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా చూడండి. సో విల్లా బుక్ చేసుకున్నాడు కస్టమర్. బుక్ చేసుకున్నప్పుడు ఆయన సటన్ అమౌంట్, దానికి సంబంధించి సటన్ అమౌంట్ పే చేస్తాడు. అంటే మనకు లోన్ ఎలా ఉంటుందంటే మీకు అప్ టు 70% లోన్ వస్తుందని చెప్తారు. అంటే 30% తిని పేమెంట్ చేసుకోవాలి, 70% లోన్కి వెళ్తాడు. సో ఈయన 30% పేమెంట్ చేసుకుంటాడు కస్టమరు. 70% లోన్కి వెళ్ళినప్పుడు లోన్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో అవి మొత్తం కూడా చెక్ లిస్ట్ కస్టమర్కి ఇస్తారు, కస్టమర్ చెక్ లిస్ట్ పంపించేస్తాడు. సెకండ్ వన్ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ల్యాండ్ టెక్నీషియన్స్ పంపిస్తారు. ఈ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే మేజర్గా అది ఇప్పుడు ఎవరైతే ఈ కస్టమరు బుక్ చేసుకున్న ఆ విల్లా కానీ ఆ ప్లాట్ కానీ ఎక్కడ ఉన్నది ఏంటనేది దాన్ని ఎంక్వైరీ చేయడం కోసం థర్డ్ పార్టీకి ఒక 2 వ్యక్తులకు ఇస్తారు. ఒక 2 వ్యక్తులకు థర్డ్ పార్టీ వాళ్ళకి ఎంక్వైరీ కోసం ఇస్తారు. సో దాన్ని ల్యాండ్ టెక్నీషియన్స్ అనేసి అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు సంబంధించిన కస్టమర్ నేము, డీటెయిల్స్, ఆ వెంచర్ పేరు, లొకేషను అవన్నీ ఒక పేపర్ మీద వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో ఫిల్ చేసి ఆ థర్డ్ పార్టీ సంస్థకు పంపిస్తారు. వాళ్ళ ఒక వ్యక్తిని అక్కడికి పంపిస్తారనమాట, ఆ వెంచర్ ఉన్న దగ్గరికి పంపిస్తారు. ఆ వెంచర్ ఉన్న లొకేషన్ కరెక్టే. ఇక్కడ కస్టమరు ఇప్పుడు ఎవరైతే బ్యాంకరు ఎవరికైతే థర్డ్ పార్టీ పర్సన్కి పంపిస్తారో ఈ థర్డ్ పార్టీ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ ప్రాజెక్టు ముందే వీళ్ళకి తెలిసి ఉంటుంది చేయబట్టి ఆ ప్రాజెక్ట్లో ఎవరైతే వర్క్ చేస్తున్న వ్యక్తి ఉన్నారో లైక్ ఆ డెవలపరే కానివ్వండి, అసోసియేటే కానివ్వండి, మార్కెటింగ్ పర్సనే కానివ్వండి, వాళ్ళ నెంబరు ఆటోమేటిక్గా వీళ్ళు తీసుకుంటారు. ఆ బ్యాంకర్ ఎవరైతే లోన్ చేస్తారో లోన్ సెక్షన్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ వ్యక్తి నెంబరు ఈ వ్యక్తికి ఇస్తాడు. ఈ ల్యాండ్ టెక్నీషియన్ ఆయన ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యక్తికి కాల్ చేస్తాడు. సో మీది ఇలా ఫైల్ వచ్చింది, సో నేను పలానా రోజున నేను మీ దగ్గరికి వస్తాను, ఎంక్వైరీకి వస్తున్నానని చెప్పేసి అని అంటాడు. ఆయన ఆటోమేటిక్గా లొకేషన్ ఇస్తాడు. స్ట్రైట్గా ఆయన అక్కడికి వస్తాడు. ఆ పర్సన్ వచ్చి అక్కడికి ఈ ప్రాజెక్టు అంటే ఆ నేమ్ గల ప్రాజెక్టు అది అక్కడ ఉన్నదా లేదా, ఆయన తీసుకున్న ప్లాట్ ఏదైతే విల్లా ఉన్నదో ఆ విల్లాకి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఎలాంటి హద్దులు ఉన్నాయి, ఫ్రంట్ రోడ్డు ఉన్నదా, సో వాళ్ళకి కావాల్సిన కొన్ని రూల్స్ ప్రకారంగా ఆయన చెక్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో ఇదొక పార్ట్. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తను రిపోర్ట్ ఇస్తారు.
సో దానికి ఎంత లోన్ వస్తుంది, ఈయన ప్రొఫైల్ని కస్టమర్ ప్రొఫైల్ని బట్టి కూడా ఎంత లోన్ వస్తుంది ఏందనేది వాళ్ళు ఒక లీస్ట్ రెడీ చేసేసి ఒక ఫైల్ రెడీ చేసి బ్యాంకర్స్కి పంపిస్తారు. సో బ్యాంకర్స్ కూడా దాని మీద కొంత తగ్గించుకొని ఇంకా తగ్గించి వాళ్ళు కొంత లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పార్ట్. అసలు కీ రోల్ ఎవరు పోషిస్తారు అని అంటే, ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ డెవలపర్ ఉన్నాడో ఈ డెవలపరు బ్యాంకర్స్కి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇవ్వాలి. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మిగతా వర్క్ అంతా అంటే ఈ లోన్ శాంక్షన్ చేసి డిస్బర్స్మెంట్ చేయడం ఇదంతా చేస్తారు. దీనికంటే ముందు ఏం చేయాలంటే బ్యాంకర్స్కు ఒక లాయర్ ఉంటాడు. అసలు కీ రోల్ పోషించేదే ఈ లాయరు. లీగల్ లాయర్ ఏం చేయాలి, అసలు చేయాల్సిన వ్యక్తి, ఇదంతా చూడాల్సిన వ్యక్తి ఎవరంటే లాయరు. ఇటు బ్యాంకర్కి కస్టమర్కి మధ్యలో ఒక ట్రస్టెడ్ పర్సన్గా ఉండే వ్యక్తి ఎవరంటే లాయర్ ఉంటారు. ఈ బ్యాంకర్సు ఆ లాయర్కు డీటెయిల్స్ పంపించినప్పుడు ఆ లాయర్ దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్కి కూడా వెట్టింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ వెట్టింగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు లాయర్ కూడా క్లీన్గా అన్ని అబ్జర్వ్ చేయాలి, సర్వే నెంబర్ అబ్జర్వ్ చేయాలి, అన్నీ చెక్ చేసుకొని అప్పుడు వీళ్ళు బ్యాంకర్స్కి ఓకే ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి మీ దగ్గర వచ్చిన లోన్కి ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మీరు ఈజీగా లోన్ ఇవ్వచ్చు, అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పాలి. నేను ఇక్కడ ఒక లాయర్ది మిస్టేక్ అని క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు బ్యాంకరు ఆ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చూసుకోడు, బ్యాంకర్కి అది అవసరం లేదు. బ్యాంకర్కి కస్టమర్కి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు, లాయర్. ఈ లాయర్ ఏం చేయాలి, ఇప్పుడు ఒక సర్వే నెంబరు ఉన్న సర్వే నెంబర్ ఎక్కడ 93, కానీ వెంచర్ వేసింది ఎక్కడ 60 నెంబర్ సర్వేలు వేశారు. సో అక్కడ వెంచర్ వేసిన సర్వే నెంబర్ ఏంటి, అసలు పర్మిషన్ వచ్చిన సర్వే నెంబర్ ఏంటి, మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది. మేజర్గా మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసుకొని ఆ మాస్టర్ ప్లాన్లో సర్వే నెంబర్స్ ఉంటాయి. నేను మీ గతంలో ఆ పెరియార్ బంద్ జోన్ గురించి చెప్పినప్పుడు చెప్పా సర్వే నెంబర్లు ఎలా ఉంటాయి అనేది. మాస్టర్ ప్లాన్లో సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ సర్వే నెంబర్ గలది ఆ ప్లేస్లో ఏ జోన్లో ఉన్నది ఉంటుంది. ఈ మ్యాప్ అంతా ఓపెన్ చేసుకొని ఆ సర్వే నెంబర్లన్నీ క్లియర్గా చూసుకొని లింక్ డాక్యుమెంట్ బుక్, ఇంత పెద్ద లింక్ డాక్యుమెంట్ బుక్ ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్లు స్టార్టింగ్ నుంచి సపోజ్ అది 1950 నుంచే ఉండొచ్చు, కొన్ని 1980 నుంచైనా ఉంటాయి. సో మీకు అక్కడ లింక్ డాక్యుమెంట్ అనేది ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నదో చూసుకోవాలి. ఆ లింక్ డాక్యుమెంట్లలో ఆ సర్వే నెంబర్ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు విల్లా వేసే టైం దాకా అదే సర్వే నెంబర్ ఉన్నదా లేదా అది చూసుకోవాలి. సో చూడాల్సిన బాధ్యత ఎంత ఎవరిది, లాయర్ది. సో ఇక్కడ చేసిన ఈ మిస్టేక్ అంతా ఎవరు చేశారు, లాయర్ చేశారు. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ మిస్టేక్ కస్టమర్ని నష్టపరిచింది లాయరే, బ్యాంకర్స్ని నష్టపరిచింది లాయరే. ఇప్పుడు బ్యాంకర్కి ఈ లాయరు సాప్సీదాగా ఓకే ప్రాజెక్ట్ క్లియర్గా ఉన్నది మీరు లోన్ ఇవ్వచ్చు అని చెప్పేసి అని బ్యాంకర్కి ఈయన వెట్టింగ్ రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఈయన వెట్టింగ్ రిపోర్ట్ ఇవ్వగానే బ్యాంకరు లాయర్ని నమ్మి ఇచ్చేస్తాడు. అంతే తప్పితే ఇక్కడ కస్టమర్ని నమ్మడు, అక్కడున్న డెవలపర్ని కూడా నమ్మడు, లాయర్ని మాత్రం నమ్ముతాడు. ఎందుకంటే లీగల్గా వాళ్ళు ఒక వ్యక్తిని పెట్టుకున్నారు చేయబట్టి, ఈయన నిజాలు చెప్తాడు కాబట్టి అని పెట్టుకుంటారు. సో ఈయన వెట్టింగ్ రిపోర్ట్ ఇచ్చిండు. వెట్టింగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బ్యాంకర్ డిస్బర్స్మెంట్ కొట్టేసిండు. ఇప్పుడు ఇక్కడ బ్యాంకర్ది తప్పు కాదు, లోన్ శాంక్షన్ చేసిండు, నాకు లోన్ ఇచ్చిండు, నేను లోన్ తీసుకున్నా, అక్కడ ప్రాపర్టీ తీసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు హైడ్రా బాధ్యత ఏంది, హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు, గవర్నమెంట్కు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని కాపాడడం అనేది ఆ హైడ్రా బాధ్యత. ఈ హైడ్రా అన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వచ్చేసింది. మేజర్గా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటంటే ఈ హైదరాబాదు ఫ్లడ్స్కి బాగా గురవుతుంది, ఈ ఫ్లడ్స్ నుంచి కాపాడాలి, మూసీని కొంచెం డెవలప్మెంట్ చేయాలి, ఈ హైదరాబాద్ ఏదైతే మునిగిపోతుందో దీన్నంతా సెట్ చేయాలి. ఒకప్పుడు హైదరాబాదు మొత్తం కూడా లింక్ చెరువులు ఉండేది, లేక్స్ మొత్తం కూడా ఒకదానికొకటి చెరువులు మొత్తం కూడా లింక్ సిస్టమ్ ఉండేది, చైన్ చెరువులు అనేవాళ్ళు. సో అలా ఉండేది, ఇదంతా ఎట్టిపోయిందని చెప్పేసి గతంలో నిజాం కాలం దగ్గర నుంచి ఉన్న చెరువుల లిస్టు మొత్తం కూడా వాళ్ళ దగ్గర అలాగా ఉంటుంది. సో అవి మొత్తం చూసుకున్నారు, దాని ప్రకారంగానే ఒక్కొక్కటి ముందుకెళ్ళారు. దాంట్లో భాగంగానే ఈ విల్లాస్ దొరికినాయి. ఇప్పుడు హైడ్రా వచ్చి అక్కడ కూలగొట్టడం వల్ల నా ఉద్దేశంలో తప్పు లేదు, కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మాట్లాడితే అక్కడ జరిగిన నష్టం, ఇప్పుడు వాళ్ళు నమ్మారు ప్రాజెక్టు ఇది అప్రూవల్ ఉన్నదని నమ్మారు, ఇక్కడ గవర్నమెంట్ తప్పు చేసింది, అప్రూవల్ ఇచ్చిన ఆయన తప్పు చేశాడు. సో ఇక్కడ డెవలపర్ తప్పు చేశాడు. మేజర్గా వీళ్ళందరికంటే కూడా బాగా తప్పు చేసింది ఎవరంటే లీగల్ అడ్వైజర్ ఉన్నాడు కదా, ఈయన కదా చేసిన అసలు మిస్టేక్ చేసింది. ఇక్కడ మనం హైడ్రా అనడానికి లేదు. సో దెన్ వీళ్ళందరికంటే కూడా కీ రోల్ పోషించాల్సింది ఎవరు, ఒక నమ్మకమైన ఒక ప్రభుత్వ బ్యాంకు నీ దగ్గరికి వచ్చి యాజ్ ఎ లాయరు, అయ్యా నువ్వు మాకు కొంత హెల్ప్ చేసి పెట్టు, నువ్వు ఒక ఫైల్కి నువ్వు మాకు ప్రతి ఫైల్కి
లీగల్ అడ్వైజర్గా ఉండి ప్రతి ఫైల్కు మాకు క్లియరెన్స్ ఇస్తే నీకు మేము ఇంత ఇస్తాం కదా అని కమిషన్ కూడా ఇస్తారు. అంత ఈజీగా మొదలుపెట్టాడు లాయర్ కూడా. సో ఆయన పాత్ర ఇందులో చాలా ఎక్కువ ఉంది. లాయర్ గారు చెప్పాల్సింది పోయి లాయర్ గారు ఏం చెప్పలే. ఇటు వచ్చేసి బ్యాంకరు ప్రశాంతంగా డబ్బులు కొట్టేశాడు డెవలపర్కి, కస్టమర్ కూడా నమ్మాడు, ప్రాపర్టీ నాదనుకున్నాడు, ఆ విల్లా నాదనుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. హైడ్రా వచ్చేసింది, విల్లాలు కూలగొట్టేసింది. ఎందుకు అని అంటే అది చెరువు. అది వాస్తవానికైతే అక్కడ ఆ విల్లాలు కూలగొట్టిన ప్రాంతం చెరువు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తిలో వాడొచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి నేను అమ్ముకుంటాను అని అంటే ప్రభుత్వ ఆస్తులలో అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు కదండి. సో ఇది ప్రభుత్వ ఆస్తి, నువ్వు కొనడానికి లేదు, నువ్వు బ్యాంకర్కి ఇవ్వడానికి లేదని చెప్పేసి నువ్వు ఒక లీగల్ వెట్టింగ్లో ఇవ్వచ్చు కదా. సో అది ఇవ్వలేదు. మిస్టేక్ ఎవరు చేశారు? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వీటన్నిటికీ కారణం ఓన్లీ విల్లాస్ విషయంలో చెప్తున్నా నేను. సో మిగతా కూలగొట్టిన వాటి విషయంలో హైడ్రాకు ప్రభుత్వ ఆస్తులు కాపాడడం దాని బాధ్యత చేయబట్టి సో దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయింది. స్పెషల్గా విల్లా విషయంలో దారుణంగా కస్టమర్ని బ్యాంకర్ని మోసం చేసింది ఎవరు అని అంటే కేవలం లాయరే. ఆ ప్రాజెక్టుకున్న, నేను అందరినీ లాయర్ని అనట్లేదు, అందరు లాయర్లు ఇలానే ఉంటారు అని అనట్లేదు. ఆ ప్రాజెక్టుకు ఎవరైతే బ్యాంకు లోన్ ఇచ్చారో ఎక్స్ అనే బ్యాంకు, ఆ ఎక్స్ అనే బ్యాంకు ఎవరినైతే ఒక లాయర్ని పెట్టుకుందో ఆ లాయర్ క్లియర్గా లేడు అని అంటున్నా నేను. కస్టమర్స్కి కూడా నేను మీకు చిన్న సలహా ఇస్తున్నా. మీరు ఎప్పుడైనా సరే ఎంత పెద్ద రెప్యుటేటెడ్ కంపెనీ కానివ్వండి, ఎంత పెద్ద రెప్యుటేటెడ్ వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు మీకు ఒక ప్రాపర్టీ అమ్ముతున్నారు అని అంటే మీకు సుప్రీంకోర్టు, ఆ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు లాయరు, సుప్రీంకోర్టులో వాదించగలిగే అంత దమ్మున్న లాయరు దానికి అడ్వైజర్గా ఉన్నా, ఆయన లీగల్ ఒపీనియన్ ఇచ్చినా మీరు ఒక లాయర్ని పెట్టుకోండి. మీరు పర్సనల్గా ఒక లాయర్ని పెట్టుకోండి. మా దగ్గర లీగల్ ఒపీనియన్ ఉన్నదండి అని చెప్పేసి మా డెవలపర్ చెప్తాడు. ఆయన లీగల్ ఒపీనియన్ ఆయన ఇచ్చిన దాన్ని మీరు నమ్మద్దు. మీరు ఒక వ్యక్తిని పెట్టుకోండి. మహా అయితే 20,000 అవుతాయి. కోట్ల రూపాయలు పెడుతున్నాం కదా మనం ప్రాపర్టీ మీద 2 కోట్లు పెట్టి ఒక విల్లా తీసుకుంటున్నాం, 1.5 2 కోట్లు పెట్టి ఒక విల్లా తీసుకుంటున్నాం, లేదు ఒక ల్యాండ్ తీసుకుంటున్నాం, 50 lakhs పెట్టి ఒక ల్యాండ్ తీసుకుంటున్నాం. మనం 50 lakhs పెట్టిన వ్యక్తులం ఒక 20,000 పెట్టుకోలేమా? ఒక 20,000 పెట్టి డాక్యుమెంటేషన్స్ మొత్తం కూడా ఆయనకి పంపించేస్తే కంప్లీట్ అయిపోతుంది కదా. డాక్యుమెంట్స్ కూడా మీకు ఇంకొక విషయం చెప్తున్నా. మీరు సపోజ్ ఒక లాయర్ని పెట్టుకున్నారు, డాక్యుమెంట్స్ మీ చేత మాత్రమే డెవలపర్ దగ్గర నుంచి మీరు తెప్పించుకొని మీ చేత లాయర్కి ఇవ్వాలి. మళ్ళీ లాయర్ని డెవలపర్ని ఇద్దరిని కలిపారనుకోండి, యథావిధిగా ఒకటే దగ్గరికి అవుతుంది. మళ్ళీ జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి, పోయేయని పోతూనే ఉంటాయి, వచ్చేయని వస్తూనే ఉంటాయి. ఆడ చిన్న లిటిగేషన్స్ ఉందనుకోండి, సార్ ఏదో ఒకటి కింద మీద కొంచెం చూడండి సార్, దాని ఏముంది, మన ఏమంటే తర్వాత కలుద్దాం అంటాడు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తా అంటుంటే ఎవరు కాదన్నారు, పెడతా అంటేనేమో ఆశ, కొడతా అంటేనే భయం అన్నట్టుగా ఇలాంటివి జరుగుతాయి. మీరు ఎంతసేపటికి డెవలపర్ దగ్గర నుంచి డాక్యుమెంటేషన్స్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు లాయర్కి ఇవ్వండి. ఈ లాయర్కి డెవలపర్కి ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టమాకండి. అలా పెట్టారనుకోండి, మీరు ఈజీగా మిమ్మల్ని వీళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని మోసం చేస్తారు. కామన్ థింగ్ అది. ఎంత నిజాయితీ గల లాయర్ అయినా సరే అది చేసి పెట్టేస్తాడు. డబ్బు ఎవరినైనా ఆశ చూపించేస్తుంది. డబ్బు ఒకసారి కంటికి చూసినామంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సో కస్టమర్స్కి కూడా నేను ఇచ్చే సలహా ఇదొకటి. సో మేజర్గా ఏంటంటే అమీన్పూరు విల్లా ప్రాజెక్టులల్లో అక్కడక్కడ ఇంకా కొన్ని విల్లా ప్రాజెక్టులు కానీ అపార్ట్మెంట్లలో కానీ మేజర్గా జరిగినది కారణం మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాజెక్టుకున్న లాయర్ చేసిన మిస్టేక్ అంటున్నా నేను. ఇలా కస్టమర్ది తప్పు లేదు, బ్యాంకర్స్ది తప్పు లేదు. ఇటు వచ్చేస్తే కూలగొట్టడం వల్ల హైడ్రాది కూడా తప్పు లేదు. ఇక్కడ నష్టపరిచింది ఎవరు అని అంటే లాయర్. దానికి లీగల్గా ఇది అవును, ఇది కరెక్ట్ అయిన ప్రాజెక్టే, ఆ ప్లాట్ కరెక్టే, ఆ తీసుకున్న విల్లా కరెక్టే ఉంది, లీగల్గా అన్నీ కరెక్టే ఉన్నాయని చెప్పేసి ఈయన లీగల్ వెట్టింగు, లీగల్ రిపోర్టు, లీగల్ ఒపీనియను బ్యాంకర్స్కి ఇవ్వడం, బ్యాంకర్ నమ్మి కస్టమర్స్కి లోన్ శాంక్షన్ చేయడం. ఇక్కడ కస్టమర్ తప్పే లేదు, కస్టమర్ని మనం తప్పు పట్టడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకర్స్ని తప్పు పట్టడానికి లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆ లాయర్ది మాత్రమే తప్పు అని చెప్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రాపర్టీ తీసుకున్నా, ఏది చేసినా కానీ మీరు ఓన్గా లాయర్కి చూపించుకోండి, మీరు ఓన్ లాయర్కి చూపించి చేయించండి. సో ఇది ఆ అమీన్పూర్లో జరిగిన ప్రాబ్లమ్స్, హైడ్రా తీసుకుంటున్న యాక్షన్స్లలో, విల్లాలో జరిగిన ఆ ప్రాబ్లమ్స్లో మిస్టేక్ చేసిన వ్యక్తి ఎవరనంటే లాయరే. లాయర్ క్లియర్గా ఇది లీగల్గా లేదు అని దాన్ని ఆపేసి ఉంటే బ్యాంకర్ కూడా ఎస్ అది ప్రాబ్లంలో ఉంది, నేను లోన్ ఇవ్వను. బ్యాంకర్ ఏమో బ్యాంకు మేనేజర్కి ఏమో సొంత బ్యాంకు కాదు కదండి, ఆయన హెడ్ ఆఫీస్ ఎక్కడో పోయి ముంబైలో ఉంటుంది,
ఈయనకేం అవసరం, ఈయన మేనేజర్కి ఈయన ఉంటాడు, ఒక 100 కోట్లు ఏదో ఆయన జాబ్ చేసినన్ని దినాలు ఆయన 100 కోట్లు ఏదో బ్యాంకు లోన్ శాంక్షన్ చేసి పోతాడు. అందులో ఇదొకటి ఉన్నది. ఇప్పుడు ఆయన ఎఫెక్ట్ అవుతాడు కదా. సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు, హెడ్ ఆఫీస్ వాళ్ళు ఈ మేనేజర్ని కూడా అంటారు, ఇప్పుడు నువ్వేం చేసావు, నీ వల్లనే ఆ రోజు డ్యూటీలో ఉన్నది నువ్వు, ఈ ప్రాబ్లంకి అంతా నువ్వే రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి అని అంటారు. సో ఈ ఈ లాయర్ అనే వ్యక్తి క్లియర్గా లేదు, ఆ ప్రాజెక్టు కాదు, అసలు రీలొకేట్ అయిపోయింది, సర్వే నెంబర్ ఒకటి పర్మిషన్ తీసుకున్న సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంది, ఈయన వెంచర్ వేసింది ఒక దగ్గర, ఇదంతా రాంగ్ ఉన్నదని చెప్పేసి అని ఒక మాట చెప్పేసి ఉంటే ఆ బ్యాంకర్ కూడా లోన్ అనేది శాంక్షన్ చేయడు. అంటే స్పెషల్గా అమీన్పూర్ అంటున్నానని చెప్పేసి అని తప్పు పట్టమాకండి, అమీన్పూర్ ఒకటే కాదు. సో విల్లా ప్రాజెక్ట్స్, మేజర్గా విల్లా ప్రాజెక్ట్స్లలో అది కూడా మేజర్గా లోన్ ద్వారా ప్రాపర్టీస్ తీసుకున్న కస్టమర్స్కి నష్టపరిచింది, ఇటు బ్యాంకర్కి కస్టమర్ని నష్టపరిచింది ఎవరు అని అంటే లాయర్ అని మాత్రం నేను ఈజీగా చెప్పగలను. అది కూడా ఆ ప్రాపర్టీకి ఉన్న లాయర్ మాత్రమే, బయట ఉన్న లాయర్లు ఎవరు హట్ అవ్వద్దు, బయట దీనికి సంబంధం లేని లాయర్లు ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. సో ఇదండి ఈరోజు టాపిక్. సో మీరు భవిష్యత్తులో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, మీకు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ కావాలన్నా, నా ద్వారా మీరు ఏమైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకున్నా కానీ నా కాంటాక్ట్ నెంబరు స్క్రీన్ పైన ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఇదే కాకుండా మీకు ప్రాపర్టీకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి. చిన్న రిక్వెస్ట్, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా టాపిక్ మీకు నచ్చింది అనుకుంటే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.